హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని వేస్ట్ ట్యాబ్లెట్ సీడ్స్తో మంచి క్రాఫ్ట్ ఐడియా చూపించబోతున్నానండి. ఈ క్రాఫ్ట్ ఐడియా చాలా బాగా వచ్చినాయండి. ఇందులోని 3 రకాలుగా చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందండి. మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుందండి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ట్యాబ్లెట్ సీడ్స్తో చేసినట్టే లేవు. మనం ఎన్ని వేలు పెట్టి కొన్నా కానీ మనకి ఎంత అందంగా రావు. చాలా యూజ్ఫుల్గా వచ్చినాయి. ఈ మెటీరియల్స్ అన్నీ వేస్ట్గా పడేసి వాటితోనే పైసా ఖర్చు లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. మనం ఫంక్షన్ కంట ఇలా డెకరేషన్ చేసుకున్నట్లయితే చాలా బాగా ఉంటాయి, అందంగా ఉంటాయి. రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, అందుకని రాఖీ కూడా తయారు చేశాను. దీనికి ముందుగా ఫ్లవర్స్ చేయడానికి ట్యాబ్లెట్ సీడ్స్ తీసుకుని అయిపోయినవి అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఎన్ని పీసెస్ అవసరమో అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్నవి పెద్దవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను. రౌండ్గా ఉన్నాయి, కొద్దిగా పొడుగ్గా ఉన్నాయి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ట్యాబ్లెట్ సీడ్స్ ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ఫ్లవర్స్ చేయడానికి ట్యాబ్లెట్ సీడ్స్, కలర్స్, ఫెవికాల్, ఒక అట్ట ముక్క, చాకు, సిజరు ఉంటే సరిపోతుంది. ముందుగా అట్ట ముక్క ఏదన్నా మనకి గోల్డెన్ వాటితో మనకి ఇంట్లోకి ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. అట్లో అందులో ఏదోటి ఒక అట్ట తీసుకుని ఇలా మనకి 4 మూలల పలక సైజులో ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేస్ట్ పేపర్ ఒకటి తీసుకుని, ఇంట్లో బోర్డులో వేస్ట్ పేపర్లు ఉంటాయి కదా, అవి ఇలా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకుని గమ్ పెట్టి అతికించేసి ఇలా కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి పీసెస్ అన్నీ. ఇప్పుడు మనం అట్టముక్క రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ అట్టముక్క చుట్టూతా గమ్ము అప్లై చేసి మనం రోల్ చేసి పెట్టుకున్న పేపర్స్ రోళ్ళు ఇలా చుట్టూతా 2 వరుసలు అంటించుకోవాలి. మనకి బోర్డర్ మాదిరిగా వస్తుందండి ఈ పేపర్ రోళ్ళు. మనం జస్ట్ సమానంగా చూసుకుంటూ ఇలా అంటించేసుకుని తర్వాత ఇప్పుడు మనం ట్యాబ్లెట్ సీడ్స్ తీసుకున్నాం కదా, అవి ఫెవికాల్ పెట్టి ఇలా అంటించేసుకోవాలి. పువ్వు డిజైన్ వచ్చే మాదిరిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా గమ్ పెట్టి ఇలా అంటించేసుకుంటే ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. నేను ముందుగా పెద్ద ఫ్లవరు ఇలా చేసి పెట్టుకున్నాను. తర్వాత అటు సైడు ఇటు సైడు కొద్దిగా చిన్న ఫ్లవర్స్ చేశాను. ఇదో మోల్డ్ అండి, చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ట్యాబ్లెట్ సీడ్స్తో చేసినట్టే ఉండదండి. ఈ ఫ్లవర్స్ రెడీ అయిన తర్వాత ఇలాగే ఇటు సైడ్ కూడా ఇంకోటి రెడీ చేసి పెట్టుకోవాలి. 3 ఇలా రెడీ చేసి పెట్టుకుని ఈ అట్ట మీద తర్వాత మనం పేపర్ రోళ్ళు చుట్టు పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా కొమ్మల కింద పెట్టుకోవాలి ఫ్లవర్స్కి. తర్వాత ట్యాబ్లెట్ సీడ్స్తో కొన్ని తీసుకుని ఆకుల మాదిరి ఇలా కట్ చేసుకుని ఆకు వచ్చే విధంగా లీప్ లాగా ఈ కాళ్ళకి గమ్ పెట్టి ఇలా అంటించేసుకుంటే సరిపోతుంది. ఫ్లవర్స్కి లీవ్స్ కూడా తయారు చేస్తాం. ఇప్పుడు 4 మూలల కూడా ఫ్లవర్స్ ఎలా రెడీ చేయాలో వీడియోలో చూసేయండి. ఇవి కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందు 4 మూలల
ట్యాబ్లెట్ సీడ్స్ అంటించేసుకుని తర్వాత ట్యాబ్లెట్ సీడ్స్లో ఒక 3 తీసుకుని ఇలా చక్రాన్ని కట్ చేసుకుని లవ్ సింబల్ మోల్డ్ ఇలా కట్ చేసుకోవాలి. ఈ 2 పీసెస్ కూడా కట్ చేసుకుంటే అందమైన షేప్ వచ్చేస్తుంది. ఇలా మనకి ఎన్ని కావాలంటే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుని వీటిని గమ్ అప్లై చేసి మూల పువ్వు డిజైన్ వచ్చే మాదిరిగా ఇలా అంటించేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మూలలా కూడా ఇదే విధంగా అంటించుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్లవరు. మనకి ఫ్లవర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కలర్స్ వేసుకుందాం. మధ్యలో ఉన్న సీడ్స్కి మొత్తం కూడా అట్టకంతకి కూడా నలుపు రంగు వేసేస్తున్నాను నేను, బ్లాక్ కలరు. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగా డెకరేషన్ చేసి పెట్టుకుంటే మనకి ఇంట్లో ఇల్లంతా చాలా నీట్గా అందంగా ఉంటుందండి. ఇలా బ్లాక్ కలరు మొత్తం అప్లై చేసి మధ్యలో పువ్వుకి ఇలా పింక్ కలర్ వేసుకుంటున్నాను నేను. పింక్ కలర్ మొత్తం ఈ పువ్వు షేప్కి అప్లై చేసేయాలి మొత్తం అంతా కూడా. మొత్తం అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. మొత్తం అంతా అప్లై చేసాక చూసారా ఎంత బాగా ఉంటుందో. 4 మూలల పువ్వులు పెట్టాం కదా, చిన్న చిన్న పువ్వులు, వాటికి కూడా ఇదే కలర్ వేసుకుంటున్నాను నేను. ఇలా 4 మూలలా వేసేసుకోవాలి ఇదే కలర్ వచ్చేసి. చూసారా ఎంత బాగా ఉంటున్నాయో. ఇప్పుడు ఆకులకు వచ్చేసి గ్రీన్ కలర్ వేసాను. తర్వాత చుట్టూతా మనం పేపర్ రోళ్ళు చుట్టి పెట్టుకున్నాం కదా బోర్డర్కి, ఇలా గ్రీన్ కలర్ వేసుకున్నాను. తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దానికి కలర్ వేస్తున్నాను. కలర్ వేసాక మనకి ట్యాబ్లెట్ సీడ్స్తో చేసిన ఫ్లవర్స్ లాగా అసలు ఉండవండి. మనం బయట కొన్నా కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉండవు. ఇవి కూడా అంత బాగా వచ్చిందండి ఈ ఆర్గనైజరు. చూసారా కాళ్ళకు వచ్చేసి నేను కలర్ వేసాను. మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ఇలా వచ్చింది. వెనక సైడు బ్యాక్ సైడ్ అన్నమాట ఇలా డబల్ స్టిక్కర్ ప్లాస్టర్ అంటించేసి థ్రెడ్ దానికి అంటించేసి పైన ప్లాస్టర్ అంటించేసుకున్నాను. యాంగిల్ కింద తగిలించుకోవడానికి యూజ్ఫుల్గా ఉండడానికి. చూసారా ఎంత బాగా వచ్చిందో లుక్ అయితే. ఇప్పుడు రెండోదండి, నేను ఈ రెండోది కూడా చాలా సింపుల్ మెథడ్లో చేసానండి. ఇది ఎవరైనా ఈజీగా చేసేయగలరు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూసారా. కొన్ని ట్యాబ్లెట్ సీడ్స్ తీసుకోవాలి, సిజర్ ఒకటి, గమ్ ఒకటి, ఇలా టిఫిన్ పెట్టుకుంటాం కదా ప్లేటు అదొకటి తీసుకుని కలర్స్ కూడా తీసుకోవాలి. ముందు ట్యాబ్లెట్ సీడ్స్ అన్నీ ఇలా క్లీన్గా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకుని మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి.
ఇది వచ్చేసి చాలా సింపుల్గా చేసేచ్చండి ఈ ఫ్లవరు. ఈ పేపర్ షీట్ ఉంది కదా, దీన్ని మనం ఇలా సర్ది పెట్టుకుంటే మనకి అసలు వంకర పోకుండా ఉంటుంది. తర్వాత గమ్ పెట్టి ట్యాబ్లెట్ షీట్స్కి ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా ఇలాగన్నీ కూడా అంటించేసుకుని కాళ్ళకు వచ్చేసి ఈ ఫ్లవర్స్ కాళ్ళలో పెడతాం కదా, వాటికి ఇయర్ బడ్స్ పెట్టానండి. నేను కింద కుండీలాగా అమర్చాను. లుక్ అయితే ఇంకో ఇలాగ వచ్చిందండి. అంతా చేసిన తర్వాత నేను పేపర్కి అది ప్లేట్కి బ్లాక్ కలర్ వేసాను, కాడకు వచ్చేసి గ్రీన్ వేసాను. ఫ్లవర్ షేపు అంతా అయ్యాక ఇలా వచ్చిందండి. ఈ ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉందో. మనం పైసా ఖర్చు లేకుండా చాలా ఈజీగా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ. ఇప్పుడు థర్డ్ వచ్చేసి ఒక ఉలెన్ ఒకటి, ఇంట్లో ఉన్న మెటీరియల్ ఉంటాయి కదా, సిప్స్ టూన్స్ని అవి, ట్యాబ్లెట్ షీట్స్ ఒకటి, ఇలా బాల్ చైన్స్ 2 రకాలు, గమ్ బాటిల్, సిజర్ ఒకటి తీసుకుని ముందు ఉలెన్ కాటన్ ఉంటుంది కదా, దాన్ని మనకి చెయ్యికి సరిపడా కట్ చేసుకోవాలి. దీనికి ట్యాబ్లెట్ షీట్స్ వచ్చేసి గమ్ పెట్టి అంటించేసుకోవాలి. తర్వాత బాల్ చైన్స్ 2 రకాలు తీసుకున్నాను నేను. వాటిని ముందు గోల్డ్ కలర్ ఒకటి, తర్వాత పింక్ కలరు, తర్వాత గోల్డ్ కలరు అంటించేసుకుని తర్వాత మిగతావన్నీ కూడా మనం ఏం అంటించుకున్నా మనం డిజైన్ పెట్టి మన ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. దీని మీద ఇలా డిజైన్ చేసుకుంటే మనకి రక్షాబంధన్కి రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, దానికి రాఖీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోతుందో, పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. మొత్తం కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుని ఇలా టూల్స్ అన్నీ చేసుకుంటే రాఖీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో